ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నయిపోదు అని చెప్పెను. మహాపరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన శ్రేష్టమైన నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ పాదాల యొద్దకు వచ్చాం, మీ స్వరం వినడానికి వచ్చాం, మీ మాట వినడానికి వచ్చాం. అర్ధరాహిత్యముగా ప్రభా మేము బ్రతుకుతుంటే మీ వాక్యం మమ్మల్ని అర్థవంతముగా మారుస్తుందయ్యా, రూపాంతరపరుస్తుంది తండ్రి. కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచి భద్రపరచమని, సైతాను క్రియలు అయిపరచమని, ఎవరితో ఏ మాట మాట్లాడబోతున్నావో నాయన ఆ మాటను ప్రతి ఒక్క హృదయములో విశదీకరించమని, నూరంతలుగా ఫలింపును అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పర్టికులర్గా మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం, నీవు నీ భార్య మాట విని. ఎవరి మాట విన్నాడంటే ఆదాము భార్య మాట విని. అక్కడ పరమ తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఏ మాట ఇచ్చాడు అంటే ఆ పండు తినవద్దు. కానీ ఇక్కడ భార్య మాట విని ఏం చేశాడు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కదా. అంటే ఇప్పుడు ఆదాము ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. ఇప్పుడు దేవాది దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారం కావాలి అని ఉద్దేశించారు. ఆదాము అనబడినటువంటి వ్యక్తిని దేవాది దేవుడు కలుగు చేసిన తర్వాత ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయన నిర్మాణం చేసిన తర్వాత ఆదాముకి మేలుకరంగా ఉండడానికి, క్షేమకరంగా ఉండడానికి, ఆశీర్వాదదాయకంగా ఉండడానికి ఆయన ప్రేమతో ఉద్దేశ్యం కలిగి హవ్వను ఆదాముకు జతపరచడం జరిగింది. హవ్వను ఆదాముకు జతపరచడం జరిగింది. ఎందుకు? ప్రేమించి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. కానీ ఇక్కడ వాక్యాన్ని హవ్వమ్మ మార్చింది. ఏమని మార్చిందంటే, భార్య దొరికిన వారికి మేకు దొరికెను, భార్య దొరికిన వారికి కీడు జరిగెను, భార్య దొరికిన వాడికి దేవుని యొద్ద నుండి శాపం వచ్చెను, భార్య దొరికిన వానికి దేవుని యొద్ద నుండి కోపం వచ్చెను. అందరి భార్యల గురించి నేను మాట్లాడలే, ఇక్కడ హవ్వమ్మ గురించి నేను మాట్లాడుతున్నాను. హవ్వమ్మను ప్రేమించిచ్చాడు దేవుడు. మనం పిల్లలకి వివాహం చేయాలని అనుకుంటాం. తండ్రిగా కానీ తల్లిగా కానీ, అది యవనస్తురాలైనా యవనుడైనా మనం వాళ్ళను ప్రేమించి ఏం చేయాలనుకుంటాం? వివాహం చెయ్యాలి అని అనుకుంటాం. మరి పరమ తండ్రి కూడా తన కుమారుడు అయినటువంటి ఆదామును ప్రేమించి వివాహము చెయ్యాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆదాముకి నేను సాటి అయినటువంటి సహకారాన్ని ఇవ్వాలి. సహకారంగా హవ్వ ఆదాముకి ఉండాలి. ఇద్దరూ కలిసి నా ఆజ్ఞలు గైకొనాలి. అంటే ఇద్దరూ కలిసి నా మాట వినాలి, ఇద్దరూ కలిసి నా ఆజ్ఞలు గైకొనాలి, ఇద్దరూ కలిసి నా కట్టడలు, విధులు, ధర్మము అంతటినీ గైకొనాలి. ఇద్దరూ కలిసి నా దారిలో ప్రయాణం చేయాలి. నా దారి వేరైపోకూడదు, వారి దారి వేరైపోకూడదు. ఈ స్త్రీ నా కుమారుడు అయినటువంటి ఆదాముతో కలిసి నా మార్గము గుండా ప్రయాణం చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన మార్గాన్ని చెప్పాడా లేదా? ఆయన మార్గాన్ని బోధించాడా లేదా?
అది మేలుకరంగా బోధించాడా? ఆయనకు మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడా లేదా హవ్వని? కీడుకరంగా ఉండడానికి ఇచ్చాడా? మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడు. కానీ ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తే, ఆదాము ఏం చేశాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు తినకూడదని చెప్పినటువంటి పండుని భార్య తిను అని ఇవ్వగానే దేవదేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టాడు. అంటే ఆయన మాటను లక్ష్యం చేయలేదు, ఆయన మాటను బరువుగా తీసుకోలేదు, ఆయన మాట నాకు సర్వం అని అనుకోలేదు. నన్ను సృష్టించినది దేవుడు, నన్ను కన్నది దేవుడు, నాకు మాట ఇచ్చింది దేవుడు, ఆ తర్వాతే నా భార్య, మొదట నా దేవునికి ప్రియారిటీ ఇస్తాను అని అనుకోలేదు. ఆదాము ఎవరి మాట విన్నాడు? దేవుని మాట వినక తన భార్య దేవునికి విరోధమైనటువంటి మాటను చెబితే ఆ మాటను జరిగించాడు, అమలుపరిచాడు. భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా మొదట మనకు దేవుడు. హల్లెలూయా. భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా మొదట సంతోషపెట్టవలసింది దేవుణ్ణి. కానీ ఏమండి, వారు ఏక శరీరం అన్నారు కదండి దేవుడు. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోమన్నాడు కదండి దేవుడు. మా భార్య ఆడమన్నట్టల్లా ఆడతామండి, లేదా నా భర్త ఆడమన్నట్టల్లా ఆడతానండి. మీ మాట గాక నా భార్య మాట వింటాను, మీ మాట గాక నా భర్త మాట విని ఆడతానండి అంటే డ్యాన్స్ని ఎవ్వరు ఆపరు, నాట్యాన్ని ఎవ్వరు ఆపరు. నువ్వు ఆడుతూ ఉంటే వచ్చి స్టాప్ అనరు, నువ్వు ఊగుతూ ఉంటే ఊపాపే అనరు. దాని పర్యావసానం అనుభవించక తప్పదు. దాని పర్యావసానం శాపం, దాని పర్యావసానం కీడు, దాని పర్యావసానం నిన్నడినెత్తి బోడి. దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్ లాంగ్వేజ్లో ప్రభువు నిన్నడినెత్తి బోడి చేస్తానంటాడు. ఎంతటి వారైనా మొదటి స్థానాన్ని దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆ మొదటి స్థానాన్ని నీకు తెలియపరిచేది దేవుని వాక్యం. హల్లెలూయా. మొదటి ప్రియారిటీ దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. నన్ను ప్రేమించు వానిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, నన్ను ప్రేమించువాడు నా మాట గైకుంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను, మేలు చేస్తాను. నన్ను ప్రేమిస్తూ ఉన్నప్పుడు సాతానుడు మిమ్మల్ని ముట్టాడో, దానివల్ల నీకు కీడు జరిగిందో, రెండంతలుగా ఆశీర్వదించి వాడికి సిగ్గును నీకు ఘనతనిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితం యొక్క పరమావధి ఒక్కటే, ఆయనకు లోబడడమే. హల్లెలూయా. ఆయనను మాత్రమే సంతోషపెట్టడం. హల్లెలూయా. ఆయనకు మాత్రమే ప్రధాన స్థానం ఇవ్వడం. హల్లెలూయా. ఎవరైనా ఏ మాట చెప్పినా, ఎవరు ఏ మాట చెప్పినా అది దేవుని మాటకు విరోధమైనదా, దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని జరిగించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఇక్కడ జరిగిన పర్యవసానం ఏంటో తెలుసా? ఆదాము దేవుని మాట కాక తన భార్య మాట విని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. వాక్యమునకు విరోధంగా బ్రతికాడు, వాక్యానికి విరోధంగా జీవించాడు. కానీ ఆదామును దేవుడు ప్రేమించి హవ్వనిస్తే హవ్వమ్మ వశమైపోయాడు. ఎవరి వశం? హవ్వమ్మ వశం అయిపోయాడు. హవ్వమ్మ వశం అయిపోయి దేవుణ్ణి కూడా పక్కన పెట్టి అందాల చెయ్యి నీది అంటాడు. ఈ అందాల చేతితో కోసుకు రుచి పెట్టేస్తే మారు మాట్లాడడం. ఇంకా నీకు మేకై ఉండడానికి ఇవ్వలేదు, నీకు మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడు. భార్య అయినా భర్త అయినా తమ జీవిత భాగస్వామికి మేలుకరంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? వాక్యానుకూలంగా బ్రతికితే ఉంటారు, వాక్యాన్ని నెరవేరిస్తే ఉంటారు,
ప్రతికూల పరిస్థితి అయినా ఇష్టాయిష్టాలైనా దేవుని వాక్యమును బట్టి తమ్మును తాము అణుచుకొని చంపుకొని దేవుని కోసం బ్రతికితే చాలా అతీతంగా ఉంటుందండి ఆ బ్రతుకు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. కుడి ఎడమలు తెలియని ప్రజలం మనం కాదు. మన జీవితంలో ఏది మేలో దేవుడు చెప్పాడు, ఏది కీడో దేవుడు చెప్పాడు, ఏది మరణకరమైన మార్గమో దేవుడు చెప్పాడు, ఏది జీవ మార్గమో దేవుడు చెప్పాడు, ఏది నిన్ను దీవెనకు నడిపిస్తుందో దేవుడు చెప్పాడు, ఏది నిన్ను శాపానికి నెట్టేస్తుందో దేవుడు చెప్పాడు, ఏది నీకు క్షేమమో ఏది నీకు క్షామమో దేవుడు అన్నీ చెప్పేశాడు. కానీ ఇప్పుడు అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. గుడ్డెద్దు చేలో పడిపోయినట్టుగా మనం వెళ్ళిపోయామనుకో, మన బ్రతుకులు అధోగతి పాలు అయిపోతాయి. ఆదాముకి ఏమొచ్చింది? మేలుకరంగా తన భార్యనిస్తే తన భార్య విషమైపోయి బ్రతుకును కీడుమయంగా మార్చుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు చిదివేసుకున్నాడు, దేవుడిచ్చినటువంటి కృపలను కాలదన్నేసుకున్నాడు. దేవుడు యొక్క ప్రేమకు కారకుడుగా ఉండాల్సిన వాడు దేవుని యొక్క కోపానికి ఆహుతైపోయాడు. సమస్తము రివర్స్ అయిపోయింది. ఏమైపోయిందమ్మా? సమస్తమును ఏమైపోయింది? మేలుకరంగా ఉండాల్సిన భార్య ఏమైపోయిందమ్మా? కీడైపోయిందా? ఆదామా, మేలుకరముగా దేవుడు నిన్ను ప్రేమించిస్తే ఆదాము అడగలే నాకు భార్య కావాలని అడిగాడా, నాకు మేలు కావాలని అడిగాడా, నాకు ఆశీర్వాదం కావాలని దీవెన కావాలని అడిగాడా, ఏదో అడిగాడా? అడిగితే ఇచ్చాడా దేవుడు? లేదండి, ప్రేమతో ఇచ్చాడు. హల్లెలూయా. అడిగితే ఇవ్వలేదు సుమా, ప్రేమతో ఇచ్చాడు. ప్రేమతో ఇచ్చినటువంటి హవ్వ వశమైపోయాడు. అంటే ప్రేమతో ఇచ్చినటువంటి దేవుని ప్రేమను కాలదన్ని ప్రేమతో ఇచ్చినటువంటి భార్య యొక్క వశమైపోయి దేవాది దేవుడు ఆజ్ఞలను మరిచి ఆయన మాటలను కాలదన్ని ఆయన మాటల యొక్క భావము ఏంటో అర్థం చేసుకోలేక, ఒక్క క్షణం కూడా దేవుడు కొరకైనటువంటి ఆలోచన లేక, భయము లేక, భక్తి లేక ప్రభువును తృణీకరించాడు. ప్రభువు వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? గడగడ వణుకుడి. ప్రభువు చెప్పినటువంటి మాటకు విరోధంగా మాట్లాడుతుంది హవ్వ. ఆ మాటలు ఆదాము చెవిన పడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు చెప్పిన మాటలు మారుమోగాలి. ఎవరిలో? ఆదాములో. భయం రావాలి, వణుకు పుట్టాలి. అమ్మో, నా ప్రభువు, మన తండ్రి, మనల్ని సృష్టించినవాడు, మనల్ని ఏదోని వనములో పెట్టినవాడు, సుఖవంతంగా జీవింపజేస్తున్నవాడు, మన కాయ కష్టము రెక్కల ముక్కలు చేసుకోక్కర్లేకుండా దేవాది దేవుడు మన పక్షముగా ఉంటూ మనకు అనేక రీతులుగా మనల్ని ప్రేమిస్తూ పోషిస్తున్నవాడు, చల్లపోట మనతో మాట్లాడుతున్నవాడు, అంత ఘనుణ్ణి ఆయనను విడిచి నువ్వు ఆయన చెప్పిన మాటకు రివర్స్లో మాట్లాడుతున్నావు. ఇది కూడదు, అలా మాట్లాడకూడదు అని ఒక్క మాట మాట్లాడాడండి. ఒక్క మాట మాట్లాడా? యోబు తన భార్య విషయంలో ఏమని మాట్లాడాడు? యోబు కీడుకరంగా మారిపోయాడండి. వేరొక కోణంలో నుండి కీడుకరంగా మారిపోయాడు. దేవునికి అనుకూలంగా ఉన్నాను, సాతానుడు ముట్టాడు, సాతానుడు శోధించాడు, నాశనం చేశాడు. తన బ్రతుకు అసహ్యకరంగా ఉంది. ఏ విషయంలో కూడా కోశాన కూడా మేలు అనేది, దీవెన అనేది, మంచి అనేది, ఆశీర్వాదం అనేది తనకు కనబడట్లే. ఎవరి వలన అది జరిగిందో తెలుసు, తన దేవుడు చూస్తూనే ఉన్నాడని కూడా తెలుసు, ఇన్వాల్వ్ అవ్వలేదని కూడా తెలుసు. అందుకే అంటాడు, యెహోవా ఇచ్చాడు, ఆ యెహోవాయే తీసుకుపోయాడు, ఆ యెహోవాకే స్తుతి కలగాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడని తెలియదా యోబుకి? ఏ దేవుణ్ణైతే దివారాత్రములు స్తుతిస్తున్నాడో, ఏ దేవుడికైతే దివారాత్రములు బలులు అర్పిస్తున్నాడో,
ఏ దేవుడి మీద అయితే ఆశ పెట్టుకుని జీవితకాలం అంతా బ్రతుకుతూ తన బిడ్డల నిమిత్తం కూడా దేవుడు సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాడో, అదే దేవుడు అపవాది ఎంత శోధిస్తుంటే, అంత దిగజారిపోయినా దేవుడు మౌనంగా ఉన్నాడు. నా దేవుడు నా పక్షముగా రాలేదు, దిగి రాలేదు అని తెలిసినను యెహోవాయే ఇంతకు మునుపు మేలు చేశాడు. ఆ యెహోవాయే వలన కీడు మనం అనుభవించతగదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఏమంటే అన్నాడు, ఏమంటే అన్నాడు భార్య, ఇంక నువ్వు యథార్థతను వదలకుందువా, ఆ దేవుని దూషించి మరణమైపో అంటే, ఇంతవరకు ఏదో అనుకున్నాను గానమ్మా, నిజమే, నువ్వు చెప్పింది 100కి 200% కరెక్ట్. చిల్ల పెగ్గు పట్టుకుని గోక్కోవడానికి కూడా ఓపిక లేదు నాకు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆయన మాత్రం నా పక్షంగా దిగి రావట్లేదు. ఆయన ఒక రాయి అన్నాడా, ఆయన ఒక రప్ప అన్నాడా, ఏమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుకో, ఎంతవరకు ఆయన వలన మేలు అనుభవించాం, ఇప్పుడు కీడు అనుభవించతగదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఎవరికి ప్రియారిటీ ఇచ్చారు? అక్కడ హవ్వ ప్రేమించిచ్చిన భార్య, ఇక్కడ యోబు యొక్క భార్యను కూడా దేవుడు ప్రేమించిస్తే అక్కడ హవ్వ వశమయ్యాడు, ఇక్కడ యోబు దేవుని వశమందే ఉన్నాడు. ఎలాంటప్పుడు ఆదాము అనుకూలతలో ఉన్నాడు, యోబు ప్రతికూలతలో ఉన్నాడు. అనుకూలతలో ఉన్న హవ్వమ్మ వశమైపోతే, ప్రతికూలతలో ఉన్న ఎంతో వేదన అనుభవిస్తున్నా, శరీరములో ఏమాత్రము సత్తువ లేకపోయినా, నిస్సత్తువలో అయినా దేవుని స్తుతించాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఎవరండి దేవుని వశంలో ఉన్నారు? ఎవరండి దేవుని వశంలో ఉన్నారు? నేను ఇంతకు మునుపు ఒక మాట మాట్లాడాను తెలుసా? భర్త అయినా భార్య అయినా మొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు అపవాది టచ్ చేసినా, శోధించినా, కీడును కలిగించినా, ఆ కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ కీడును యోబు జీవితంలో మేలుగా మారిస్తే ఆదాము శపితమైన వాడిగా దేవుని శాపానికి గురైపోయాడు. ఏదండి వాక్యం? వాక్య క్రమంలో నిలబడడమే మన జీవిత గమ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రతికూలత అయినా మన దగ్గరకు వస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని బట్టి మనము సరి చూసుకోవాలి. త్రాసులో తేలిపోకూడదు, మనము త్రాసులో తేలిపోకూడదు. ఒకవైపు దేవుని వాక్యం పెట్టుకోవాలి, ఒకవైపు మనల్ని మనం పెట్టుకోవాలి. దేవుని వాక్యముతో సరితూగగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ప్రియారిటీ ఇచ్చామా, సరితూగగలుగుతాం. ప్రతికూలతలో ఆయన వశములోనే ఉన్నామా, సరితూగగలుగుతాం. ప్రతికూల పరిస్థితులు వచ్చిన మన నోరు, మన హృదయము, మన సర్వదేహము ఆయనని స్తుతిస్తుందా, ఆయన మనల్ని బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. ప్రేమించిచ్చినటువంటి భార్య వశమైపోయాడు, కీడును కొని తెచ్చుకున్నాడండి. కీడును, శాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అదే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు మారదండి. నువ్వు మారిపోతావేమో, దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు మారదు. ఎవరు మాట వినాలి? నీ బిడ్డ మాట వినాలా? నీ భర్త మాట వినాలా? నీ భార్య మాట వినాలా? నీ తల్లిదండ్రుల మాట వినాలా? నీ ఎదురింటోడు మాట, పక్కింటోడు మాట, వెనకింటోడు మాట, బంధువుడు మాట, రక్త సంబంధికుని మాట, స్నేహితుల మాట వింటావా? వినొద్దని చెప్పట్లే, మాట్లాడుతుంటే వెళ్ళిపోక బాగోదు. మరి అంత సాహసాలు చేయరు. మనం మాట్లాడుతుంటే ఇది మా దేవుని మాట కాదు, ఠిష్ అని తిరిగేయం మనం. అయ్యి బాబోయ్, అంత తిరిగేస్తే ఇంకా బాబోయ్ దేవుడు ఇంకెంత మెచ్చేసుకుంటాడో. అంత అవకాశం మన దేవునికి ఇవ్వం. మనకు మొహమాటాలు ఎక్కువ,
మనకు నిష్ఠూరం అయిపోతామేమో అని ఆలోచనలు ఎక్కువ, ప్రశ్నార్థకాలు బుర్ర నిండా తిరిగేస్తూ ఉంటాయి, మనం తిరిగేస్తూ ఉంటాం వాటి చుట్టూ. అవి ఎట్టి పరిస్థితుల్లో ఏమండి మనుష్యులు సంతోషపెట్టాలి కానండి దేవుడు ఏంటండి? మనుష్యులు కానీ సంతోషపెట్టకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి మీకు తెలుసా? మీకు తెలుసా? 100 మందితో చెప్తాడు, మాట్లాడతాం మానేస్తాడు. అంటే దేవుడు మాట్లాడతాం మాండో, 100 మందితో చెప్పడు, నువ్వు పలకరిస్తే పలకడం, ఇలాంటివి ఏముండవు దేవుడి దగ్గర కదా. విను, చెప్పేది విను. అది దేవునికి వాక్యములకు అనుకూలమా విరోధమా? నీ భార్య చెప్తుందా? విను. నీ భర్త చెప్తున్నాడా? విను. నీ పిల్లలు చెప్తున్నారా? పిల్లలు చెప్తున్నారా? విను. నీ స్నేహితులు చెప్తున్నారా? విను. బంధువులు చెప్తున్నారా? విను. వింటేనే కదా అది ఏ మాట తెలుస్తుంది నీకు, వింటేనే కదా ఏ మాట తెలుస్తుంది. విను. విన్న తర్వాత అమలుపరచడానికి దేవుని వాక్యంతో సరిచూసుకో. అప్పుడు నీకు అది దేవునికి అనుకూలమైన మాటో దేవునికి అననుకూలమైన విరోధమైనటువంటి మాటో నీకు అర్థమవుద్ది. అప్పుడు నిర్మోహమాటంగా దేవుని వాక్యమునకు అనుకూలమైన దానిలో నీవు ప్రయాణం చేయి, నీకు మేలు కలుగుద్ది. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలనుకోకో, మొదట నీ దేవుని సంతోషపెట్టాలనుకుంటే నీ వలన దుఃఖపడుతున్న వారు కాస్త నిన్ను చేదరించుకున్నా రేపటి దినాన దేవుడు అన్యాయస్తుడు కాదు, నువ్వే దిక్కవుతావు. హల్లెలూయా. నువ్వే దిక్కవుతావు. దేవునికి స్తుతి కలుగు. హల్లెలూయా. అన్నదమ్ములు చెడు చేస్తున్నారు, చెడ్డ సమాచారాన్ని తెస్తున్నాడు, నిష్ఠూరమైపోయాడు, వాళ్ళ మాట వినలేదు, వాళ్ళ పరిస్థితులతో ఏకీవించలేదు, వారు వశమైపోలేదు, దేవుని వశంలో ఉన్నాడు. అన్నదమ్ములకు నిష్ఠూరం అయిపోయాడు, దేవుని నిమిత్తం నిలబడ్డాడు. దేవుడు ఐగుప్తు దేశంలో సింహాసనం ఎక్కించాడు. ఎవరు దిక్కయ్యారు? ఎవరు దిక్కయ్యారు? ఇది వాక్యం. హల్లెలూయా. నువ్వు మనుషులను సంతోషపెట్టువాడవైతవా, దేవుని ఎంత మాత్రము సంతోషపెట్టువాడవ కావు. నీవు దేవుణ్ణి సంతోషపెట్టువాడవైతవా, మనుష్యులలో నీవు నిష్ఠూరమైతవా, నీవే సరైన వాడవైన నీ యొద్దకు వచ్చేటువంటి దినం ఒకటి వస్తుంది. ఎందుకంటే డిక్లేర్ చేసింది దేవుడు, ఆ దినాన్ని చూచింది దేవుడు. దేవునికి స్తుతి కలుగ్గా. ఎవరిని సంతోష పెడతావు? ఈ వాక్యాన్ని బట్టి ఎవరిని సంతోష పెడతావు? ఎంత వాక్యం వినుకోండి, నేనే చెప్తానులే సమాధానం. ఎవరిని? దేవుణ్ణి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. నీ బిడ్డను కాదు, నీ భార్యను కాదు, నీ భర్తను కాదు, నీ అనబడిన వాళ్ళు ఎవరిని కాదు, నీకు అనుకూలమైనటువంటి మార్గాలను కూడా కాదు. నీకెంత కష్టమైనా, నీకెంత ఇబ్బంది అయినా, నీకే పరిస్థితి ఎంత వ్యతిరేకమైపోయినా నీ దేవుడికి మాత్రం నువ్వు ప్రతికూలుడుగా మారకో, నీ దేవునికి అనుకూలుడుగా నిలబడు. హల్లెలూయా. అనేక కార్యములు జరిగించ సమర్థుడు నిర్ణయ కాలాన. దేవునికి స్తుతి కలిగి. చూడండి అమ్మ, ప్రేమిస్తే ఏం జరిగింది? ప్రేమించి ఇచ్చినటువంటి భార్య నిజంగా మేకై కూర్చుంది. ఏమై? మేకై కూర్చుంది. మేకు ఇలా ముద్దు పెట్టమనండి మేకని. మేకైతే ఇలా ముద్దు పెడితే ఏమవుద్ది? గుచ్చుకుంటుంది కదా. మేకని ఇలా పట్టుకో, గట్టిగా ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఏమవుద్ది? గుచ్చుకుంటుంది కదా. మేకు ఎటువంటి స్వభావం కలిగింది? ఎటువంటి స్వభావం కలిగింది? మంచి చేయగలదా? మంచి చేయగలదా అంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఈవిడి మేకుగానే మారద్ది అప్పుడు కూడా. లేదా నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మేకుగానే మారుతారు. ముద్దు పెట్టుకోర్రు. ఏం చేస్తారు తెలుసా? గుచ్చుతా 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 ఉంటారు. అప్పుడు మనం ఏమనాలి? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా, మూర్ఖుడు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. పరమ తండ్రిని విడిచి ఆయన చెప్పిన మార్గమును మరిచి నేను ఆ మార్గములో ఉండలేను. ఈ మేకే తగులుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో, యోసేపు అన్నల్లాగా నీకు ఇష్టం లేకపోయినా యోసేపువే దిక్కు. ఏమంటే ఇష్టపడి నమస్కారం చేశారా? తెలిసిన తర్వాత ఇష్టపడి నమస్కారం చేశారా?
చేయవలసి వచ్చింది. హల్లెలూయా. ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చింది. భయముతోనైనా చేయవలసి వచ్చింది. బ్రతుకు లేదని చేయవలసి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కట్టిపాడేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? కట్టిపాడేశాడు. ప్రభువుకి ప్రియారిటీ ఇవి, దేవునికి ప్రధాన స్థానం ఇవి. దేవుని సంతోషపెట్టడం నేర్చుకో, దేవుని మాటను వినడం నేర్చుకో, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం నేర్చుకో. అనుకూలతలోనా కాదు, ప్రతికూలతలో కూడా ఆయన కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా నిలబడతావు. ఆ సాక్ష్యం ఎంతోమందిని మేలుకరంగా నడిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగుగాక. రెండవ వ్యక్తి మొదటి రాజు అయినటువంటి సౌలు. ఎవరమ్మా రెండవ వ్యక్తి? మొదటి రాజు అయినటువంటి సౌలు. అంతకుముందు రాజులు ఎవరన్నా ఉన్నారా? ఆదాము హవ్వలను సృష్టించక మునుపు అంతకుముందు మనుష్యులు ఉన్నారా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజులు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. దేవాది దేవుడు ఆదామును ప్రేమించి ఎలాగైతే హవ్వమ్మని ప్రేమతో ఇచ్చాడో, మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడో, సౌలును కూడా దేవుడు ప్రేమించి మేలుకరంగా ఉండడానికే దేవుని యుద్ధాలు తన ద్వారా జరిగించుకోవాలనే ఉద్దేశ్యంతో మేలుకరంగా ఉండడానికి అతనికి రాజరికాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పాలి? రాజరికాన్ని ఇచ్చాడు. రాజు కాక మునుపు అతని క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు. రాజు కాక మునుపు దేవుడంటే భయము, భక్తి, దైవజనులంటే వినయము, విధేయత, దేవుడికి ప్రధాన స్థానం. దేవుడు తప్ప మరి ఏది అతనికి తెలియదు. అతని జీవితంలో తగ్గింపును చూడగలుగుతున్నాం, హెచ్చింపు అనేది అతని జీవితంలో లేదు. రాజుకు అభిషేకించే టైంలో సామానుల్లో దాగుంటాడు, భుజాలు ఎగరేలేదు, నేను రాజునెక్కడ అనలే. సామాన్లో దాక్కుంటే దేవాది దేవుడు అతని మీద దృష్టి నిలిపి అతనికి ప్రేమతో రాజరికాన్ని ఇచ్చి జనులు భుజాల మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకొచ్చారు? సామాన్లో దాక్కున్నోడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు రాజు అయిన తర్వాత. ఏమని మాట్లాడుతున్నారంటే సమూయేలు ద్వారా. సమూయేలు అంటాడు, నీవు గిల్గాలులో ఆగు, నువ్వు గిల్గాలులో ఆగు అంటే దాని అర్థం నేను వచ్చి బలులు అర్పిస్తాను. ఈలోపు ఫిలిస్తీన్లు దండుగా భీకరంగా వచ్చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలీల జనాంగం చెల్లాచెదరైపోతూ ఉన్నప్పుడు ఈ దృశ్యం అంతటిని సౌలు చూస్తూ ఉన్నాడు. సౌలుకు ఏమొచ్చింది? భయం వచ్చింది, గాబరా వచ్చింది. అప్పుడు సౌలు ఏం చేశాడంటే బలులు తెమ్మని దేవునికి అర్పించేశాడు. బలులు అర్పించిన తర్వాత సమూయేలు సౌలు యొద్దకు రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఇంతకుముందు వాక్యాలు వినేశారు, అదంతా పక్కన పెడితే మీరు ఏమనుకోవచ్చు? ఒక పక్కన ఫిలిస్తీన్లు, ఒక పక్కన ఇశ్రాయేలు జనులు చెల్లాచెదరైపోతున్నారు. అందుకని సౌలు సాహసం చేసి ఏం చేశాడంట? బలులు అర్పించాడు. ఇది మనకంత అర్థమయ్యేటువంటి విధానంలో లేదు. మనం చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటామంటే, ఓహో ఫిలిస్తీన్లు ఇలాగొచ్చేసారు, ఇశ్రాయేలీలు ఇలాగ వెళ్ళిపోయారు. ఇక్కడ సౌలు ఉండి బిత్తరపోయాడు, అటు ఇటు చూస్తున్నాడు. అందుకని బలులు అర్పించేసి దేవుణ్ణి శాంతిపరచాలి, అందుకని చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు మీకు కొంత లోతుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ పక్కింటి వాళ్ళకి ఎక్కువ తక్కువ అయిపోయిందంటే తెలుసు కదా, దీని వివరం చక్కర్లేదు కదా. నేను ఎక్కువైపోయింది, తక్కువైపోయింది. హుటాహుట్టున డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లరా? ఇంజెక్షన్ డాక్టర్ గారు ఎలా చేస్తారో మీకు తెలుసా? అలాగని మీరు ఎప్పుడైనా ఎవరికైనా చేశారా?
ఆపరేషన్ చేసినప్పుడు కోసేస్తారని తెలుసు, కుట్లు వేసేస్తారని తెలుసు. ఉల్లిపాయలు కోయడం ఈజీయే, కూరగాయలు తరగడం ఈజీయే, కుట్లేయడం మహా ఈజీ. ఎవరైనా సరే బటన్స్ కుట్టేస్తారో, చిరిగిపోయిన పట్టుకుని కుట్టేస్తారో. అలాగని మనం ఆపరేషన్ చేసామా? ఎవరికైనా ఆపరేషన్ చేసామా? ఎక్కువ తక్కువ అయిపోయింది. ఎరడోని క్యాంపులు ఉన్నాం, పల్లెటూరులో ఉన్నాం, గంగావతి తీసుకెళ్ళి వరకు బతకడం. అందుకని వీళ్ళు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు చూశాను, నేనే చేసేసానంటావా? అను. అవునా? వాళ్ళు కోసేసి కుట్లేసేస్తారు. అందుకని నాకు కొయ్యడం తెలుసు. అన్ని కూరగాయలు కోసేస్తాను నేను, చికెను మటన్ కూడా కోసేస్తాం, అలవాటు ఉంది. అందుకని నేను కోసేసి కుట్లేసేస్తాను అని అంటావా? ఒకవేళ నువ్వే కనుక అలా చేసావంటే నువ్వెంత బుద్ధిహీనరాలు. ముందు టపగట్టేస్తాడు, బ్రతకడం అసంభవం. అంటే ఇందులో బుద్ధిహీనత కనబడుతుందా లేదా? కనబడుతుందా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మొత్తానికి ఎక్కువ తక్కువ అయిపోయింది కదా. గంగావతి హాస్పిటల్కి వెళ్ళాక చంద్రప్ప హాస్పిటల్లో పెట్టారు. ఆయన ట్రీట్మెంట్ అంతా చేశారు. చేసిన తర్వాత ఇంజక్షన్లన్నీ అక్కడ పెట్టించారు. ఈ లోపు ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. డాక్టర్స్ మన దగ్గర ఉండరు కదా, ఇంటికి వెళ్ళారు. కాంపౌండర్ ఏమో శుభ్రంగా పడుకుని లేగట్లేదు. అలాంటప్పుడు నువ్వు సాహసం చేసి, మా ఓడికి ఎక్కువ తక్కువ అయిపోతుంది, ఇక్కడ ఇన్ని ఇంజక్షన్లు ఉన్నాయి, ఏదో ఒక ఇంజక్షన్ చేసేస్తాను నేను అంటావా? సాహసం చేసి, పోనీ సాహసం చేసి కాంపౌండర్ చేసి ట్రీట్మెంట్ అన్నా చేస్తావా? సాహసం చేసి, డాక్టర్ గారు అంత సాహసం వద్దులే, ఈ ట్రీట్మెంట్ చేస్తావా? ఒకవేళ నువ్వు చేస్తే నువ్వెంత తింగరదానో తింగరోడు. అంటే ఇందాక ఎగ్జాంపుల్లో కూడా పరమ తింగరతనం, ఇప్పుడు ఎగ్జాంపుల్లో కూడా పరమ తింగరతనం. డాక్టర్ గారే చెయ్యాలి. ఆపరేషన్ చెయ్యాలన్నా డాక్టర్ గారే, ఇలా చేయి పట్టుకు చూడాలన్నా డాక్టర్ గారే, స్టెథోస్కోప్ పెట్టుకు చూడాలన్నా డాక్టర్ గారే. స్టెథోస్కోప్ మనం మెడలో వేసుకున్నాం అనుకో, ఇలా పెట్టామనుకో, లబ్డబ్ లబ్డబ్ అని వినబడద్దు, అంతే, మనకేం తెలియదు. ఇలా పట్టుకుని చూసామనుకో, నాడు కొట్టుకుంటుందా లేదా అదే చూడగలం, ఇంకేం తెలియదు మనకి. అలాగని ఇంజక్షన్ చేయగలమా? పొడి చేస్తమే కదని పొడి చేసేవనుకో కరెక్ట్గా వెళ్దాం, గడ్డ కట్టేద్ది. అంటే డాక్టర్ గారు చెయ్యాల్సిందే చెయ్యాలి. సాహసం చేసి మనము కాంపౌండర్ చేసింది కూడా చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడ అయ్యగారు ఏమంటున్నారు తెలుసా? సాహసం చేసి. ఏం చేసి? నువ్వు నిజంగా సాహసం చేసి ఎక్కువ తక్కువ అయిపోయినోడికి ఏమన్నా చేసావంటే ఉంటాడాడు? పోనీ అలాగని గంగావతి హాస్పిటల్లోనే ఉన్నావు, వాళ్ళు అందుబాటులో లేరు, నువ్వేమన్నా చేస్తే ఆయన ఉంటాడా? చీవాట్లు తప్ప, చెప్పు దెబ్బలు తప్ప అక్కడ మనిషికి ఎక్కువ తక్కువ అప్పుడు కాదు, ఇప్పుడు అవుద్ది. అవునా కదా? అంటే ఇప్పుడు మన దృష్టికి ఎంత వెకిలిగా ఉన్నది. అవునా? ఇప్పుడు అర్థమైందా ఎంత వెకిలితనమో? అలాంటిది సమూయేలు దగ్గర నిలబడి, అయ్యగారు రాజుగారినా, యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, రాజుగారి పని రాజుగారికి ఉంటుంది, పాస్టర్ గారి పని పాస్టర్ గారికి ఉంటుంది. బలులు అర్పించేయడం అంటే చూసి అర్పించేయడం, ఇంజక్షన్ చూసి ఇంజక్షన్ చేసేయడం కాదు కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక నిబద్ధత ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ని బట్టి చూస్తే, మనము ఆ యాంగిల్లో చూసినప్పుడు సౌలు ఏమనుకోవాలి? ఇంక సౌలుని ఏమనుకోవాలి? సౌలుని మహా తింగరే తింగరే తింగరే. అవును కదా? ఇప్పుడు సమూయేలు గారు వచ్చారు, లేటుగా వచ్చారంట. ఆయన పాపం వచ్చేటప్పటికి ఈయన ఏమన్నాడు తెలుసా? సమూయేలు దగ్గరికి వెళ్ళి వందన వచనాలు చెప్పి బలులు అర్పించేసి అని, శాంతి చేసేసాను, సాహసం చేసి. ఏ సాహసం? ఎలా ఉంది మీకు? సాహసం చేసి ఇంజక్షన్ చేసావు బాబు, సాహసం చేసి కోసావా, కుట్లేసావా? సాహసం చేసి అది ఎంత పొరపాటు చెప్పండి. అందుకేనండి దేవుని ఆత్మావేశముతో సమూయేలు అంతగా రియాక్ట్ అయ్యాడు. అర్థమైందా మీకు? ఎగ్జాంపుల్ ఏమని రియాక్ట్ అయ్యారో తెలుసా? ఒకడు యెహోవా మాటను వినుట వలన యెహోవా సంతోషించినట్లు. హల్లెలూయా. ఆదాము ఎవరి మాట వినలేదు? ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు ఆదాము వల్ల దేవునికి సంతోషమా?
ఇప్పుడు దేవుడు ప్రేమించి రాజుని కన్నిస్తే సౌలుకి, సౌలు యెహోవా మాట విన్నాడా? ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? అతని మాట అతను విన్నాడు. ఎవరి మాట విన్నాడు? అతని మాట అతని మాట అతను హృదయంలో నుంచి వినబడిపోతుంది మాట. మనకు కూడా వస్తుంది కదా హృదయంలో నుంచి ప్రేరణ ప్రేరణ ప్రేరణ. తీరా సూతుల్లోకి అంత అయిపోయేటప్పటికి అది సైతాను ప్రేరణ, దేవుని ప్రేరణ అర్థమవుద్ది. ఎవరు ప్రేరేపించినట్టు అర్థమైంది మీకు? ఎవరు ప్రేరేపించినట్టు అర్థమైంది మీకు? మీకు అర్థమైపోతే కొంత ముందుకు వెళ్ళి చెప్పనా? హవ్వను ఎవరు ప్రేరేపించినట్టు? అది ఎగ్జాక్ట్గా రాయబడిపోయింది అక్కడ. సైతానుడు హవ్వను ప్రేరేపించాడు కాబట్టి హవ్వ ఎవరు ప్రేరణతో ఉంది? ఎవరు ఉచ్చులో ఉంది? ఆవిడ ఎవరు వశం అయిపోయిందో. అద్భుతం ఏంటంటే ఆదాము హవ్వలు ఇద్దరు దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలు చేస్తే ఈయనేమో ఆవిడ వశము, ఆయనేమో ఆయన వశము. నువ్వెవరు వశము? చెప్పుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కానీ మధ్యలో ప్రశ్నలు ఎత్తే బ్రేక్ పడుతుందండి మాకు. అంటే అంత హుషారుగా ఉండలేము. నవ్వినా మూసేసుకుంటాం, స్టాచ్యూలు అయిపోతాం మేము. అలా కదండి అమ్మగారు, చెప్పుకుపోవాలంతే. మీరు పేదరాశి పెద్దమ్మ కథలు చూడండి, ఏం చేసేవారు? చెప్పుకొని వెళ్ళిపోతే నిద్రపోతూ ఉండేవాళ్ళు. నేను చెప్పుకు వెళ్ళిపోతే మీరు కూడా ఇదని మధ్యలో ఏం చేస్తాను? ఇదో పేదరాశి పెద్దమ్మ కథలు చెప్తేనమ్మా పిల్లల్ని కథలు చెప్పి నిద్ర పుచ్చేవారు కదా. ఇప్పుడు నేను అలాగా చెప్పుకెళ్ళిపోతే మీరు ఎలాగ వెళ్తున్నారు అర్థమైంది నాకు. అందుకని మధ్య మధ్యలో నేనేం చేయాలి? మిమ్మల్ని ఏగలు తోలుకున్నట్టుగా మీ నిద్రని మేము ఏం చేయాలి? ఈ టెక్నిక్ కూడా ఉండాలి మాకు. అందుకే చెప్పండి, అర్థమైందా? ఇప్పుడు ఈవిడేమో సైతానుగడి వశం, ఈ ఆదాము గారేమో అవ్వమ్మ గారు వశం. ఇప్పుడేమో ఈయన్ని ఎవరు ప్రేరేపించినట్టు అర్థమైపోయింది మీకు? అక్కడేమో సర్ప రూపంలో వచ్చాడు, ఇప్పుడేమో తలంపు రూపంలో దేవుని వాక్యానికి విరోధంగా గాబరా పుట్టించేశాడు. నీకు గాబరా వస్తుందా? ఏదన్నా జరుగుతుంటే గాబరా వస్తుందా? నీకు వస్తుందా? యోబుకి గాబరా వచ్చిందేంటి? వచ్చిందా? వచ్చిందా? దావీదుకి గాబరా వచ్చిందా? వచ్చిందా? వచ్చినా ఎవరో వశమైపోయాడా? ఎవరి వశంలో ఉన్నాడు దావీదు? సిక్లగు ప్రాంతంలో అతనికి గాబరా వచ్చింది, శక్తి లేనంతగా ఏడ్చాడు, కానీ దేవుని వశం ఉన్నాడు. యెహోషువకు గాబరా వచ్చిందా? 3 శత్రు సమూహాలను చూసి గాబరా వచ్చేసింది సరెండర్ అయిపోతానండి అన్నాడా? ఎవరి వశం ఉన్నాడు? హల్లెలూయా. నీకు గాబరా వస్తుందా? ఓకే, అయితే నువ్వు ఎవరి వశం ఉన్నావు అంటే నీ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? పాస్టర్ గారి మీదకి పాస్టర్ గారి మీదకి వచ్చేసి పడిపోతున్నావా? పాస్టర్ గారి మీదకి పాస్టర్ గారి మీదకి వచ్చేసి పడిపోయే వాళ్ళు ఎక్కువండి. మా పిల్లోడు పెళ్ళి అవుతులేదండి, ఎప్పుడు అవుతుందో చెప్తారా? ఇలాంటి వాళ్ళు మేము చూసాం. మా పిల్లకి పెళ్ళి అవుతులేదండి, దర్శనం ఏమైనా వచ్చిందా? ఇలాంటి వాళ్ళని చూసాం. ఇంకెప్పుడు జరుగుద్దండి కళ? ఇంకెప్పుడు జరుగుద్దండి దర్శనం? ఇంకెప్పుడు జరుగుద్దండి? నువ్వు మాకు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? నాకు అదే డౌట్. ఇప్పుడు ఎవరు చెప్పాలి నీకు? మేమెవరికి ఫోన్ చేస్తున్నాం ప్రార్థన? నువ్వెవరికి చేస్తున్నావు? మరి నేను చెప్పాలా దేవుడు చెప్పాలా? మరి దేవుడు చెప్పకపోతే నేను ఎలా చెప్పగలను? మరి నువ్వు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీరు పాస్టర్ గారు పాస్టమ్మ గారు అడుగుతారు. అయితే మీరు అడగక మునిపే బయలుపరుస్తాడు దేవుడు, నీవు అనుకూలంగా ఉంటే. హల్లెలూయా. బయలుపరచడం దేవుడు, నీవు అనుకూలంగా ఉండు, నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీరుస్తాడు. దేవునికి స్తుతి కలిగాక. ఇప్పుడు ఈ అమ్మగారు ఆయన వశం, సాతానుడు వశం. ఈ అయ్యగారు అవ్వమ్మ వశం. ఇప్పుడు మన సౌలు గారు ఎవరి వశం? తన సొంత ఆలోచనలకు ప్రియారిటీ. దేవుని మాట విన్నాడా? అందుకే అక్కడ దైవాత్మ ఆవేశంతో ఆధ్యాత్మికమైన అనుభూతులలో ఉన్నటువంటి సమూయేలు ఏమంటాడో తెలుసా? ఏమంటున్నాడు? డిక్లరేషన్కి వచ్చేసాడు. దేవుడు మాట్లాడేశాడు. బుద్ధి రావాలా రాక్కర్లేద్దా?
ఏమంటే ఒక్కసారి మనం అలాగే వెళ్తుంటే గుంటలో పడిపోయామండి. మళ్ళీ మన లైఫ్లో గుంటలో వచ్చేటప్పుడు భయం వేద్దాం మనకి. మీరు ఎక్కడికి వెళ్ళకండి, పోడ్చలేదు ఇంకా. మన ఎరడోని క్యాంపు రోడ్లు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి. మళ్ళీ పూర్తి చేశారు కదండి, భయం లేదండి వెళ్ళిపోతున్నాడు అనుకోకండి. అలాగే ఉన్నాయి, ఆ గుంట అలాగే ఉంది. నువ్వు ముసలోడు పోయే వరకు అలా ఉంది. నువ్వు చిన్నప్పుడు పడ్డావు, లేపేటప్పుడు చాలా కష్టమైపోయింది, ఎరడోని హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. అందుకని నువ్వు ఎంత భయంతో ఉంటావు. ఇప్పుడు ఆ గుంట వచ్చేటప్పటికి నీకు ఏమవుద్ది? దడపడుద్ది కదా. ఎప్పుడైనా నీ కత్తిపీడతో మనం కోస్తాం కదా, ఆదమరి చుట్టే తెగింది, రెండో రోజు నుంచి ఎలా ఉంటావు? చాలా జాగ్రత్తగా ఉంటావు. ఇప్పుడు ఒక కార్యం జరిగింది, దేవుని కోపం దిగొచ్చింది, దైవజనుడు చెడామడ తిడితే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. దీనిలోంచి ఒక పాయింట్ చెప్తున్నాను. నీకు వాక్యం తెలుసు, తెలిసినా తెలియనట్టుగా ప్రవర్తించావు, కీడును కోసుకుంటున్నావు. దేవుడు వాక్యాన్ని బట్టి నువ్వు కీడును కోసుకుంటున్నావు అని తెలిసింది. నెక్స్ట్ స్టెప్ నువ్వు ఎలా ఉండాలి? ఇందాక గట్టి చెప్పినట్టున్నారు, సౌండ్ గట్టిగా వచ్చింది ఇందాక, మన దగ్గరికి వచ్చిందనా? జాగ్రత్తగా ఉండాలా. ఉండకపోతే ఏమవుద్ది? ప్రమాదం జరుగుద్ది. బుద్ధి ఉన్నవాడు మన జీవితంలో కూడా, మనం బుద్ధి కలిగిన కన్యకలమైతే, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతులను పోలిన వారం అయితే, ఒక్కసారి బుద్ధి వస్తే మరలా దాని జోలికి వెళ్ళాం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మాటికి దేవునిని శోధించం. కడగబడిన పంది బురదలో పొర్లాడినట్లుగా మరలా దేవుని వాక్యానికి విరోధంగా ఉండం. భయముతో ఉన్నవాడు ఉండడు, భక్తితో ఉన్నవాడు ఉండడు. కడుపులో దేవుడు అంటే భయం ఉంటే ఉండడు, గడగడ వణుకుతాడు. అది నీకు మేలు, అది నీకు క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సౌలుకు భయం ఉందా? చెప్పాలి మీరే. దావీదు తప్పు చేశాడు, దేవుడు కొట్టాడు, మరలా తప్పు చేశాడా? అంటే దావీదుకి ఏముంది? దావీదు ఎవరో బుద్ధి కలిగిన కన్యక. కానీ మన జీవితంలో తప్పు చేస్తాం, దేవుడు కొట్టాడని దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది, మరలా కొట్టించుకోవడానికి రెడీ. అది మనం బుద్ధి కలిగిన వాళ్ళమని రుజువుపరుస్తుందా, బుద్ధి లేని వాళ్ళమని రుజువుపరుస్తుందా? ఇప్పుడు సౌలు ఎవరు? బుద్ధి లేని అనుభవం. దేవుడు ఏమన్నాడంటే, సౌలా, అమాలీకుని ఆకాశము కింద ఉండకుండా తుడి చేస్తానని శపథం చేశాను, నేను ప్రమాణం చేశాను, అందుకు నిన్ను నేను వాడుకుంటాను. అమాలేకీల్లో ఎవ్వరిని కూడా నీవు దయ చూపించకుండా నిర్దాక్షిణ్యంగా తుడిచిపెట్టేయి అన్నాడు. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన చేసింది ఏంటో తెలుసా? బలులర్పించడానికంట జనులంట కొవ్విన వాటిని, బలిసిన వాటిని ఉండనిచ్చారంట. జనులు ఏం చెప్తే ఈయన అదే మాట వింటాడంట రాజుగారు. అందుకనంటే రాజుగారంట రాజరికం వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు మన మోదీ గారు మనం ఏం చెప్తే అదేగా చేస్తున్నాడు. మోదీ గారు అంటే మళ్ళీ దూరం అయిపోయారు అనుకుంటున్నారా? అలాగే అయితే సిద్ధరామయ్య అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏది చెప్తే అదే. 2000 ఇవ్వు బాబా అన్నాం, వేసేస్తున్నానమ్మా అన్నాడు కదా. రాజు అన్నవాడు, నాయకుడు అన్నవాడు, లేదా నాయకులుగా దేవుడి స్థానములు నిలబెట్టినవాడు మనుష్యుల మాట కాదండి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఈ అయ్యగారు ప్రతీది చాలా చిత్రంగా ఉంటుంది. సౌలయ్య గారి మాటలు ఫస్ట్ అంటాడు, సాహసం చేసి బలులు అర్పించాను అంటే, సాహసం చేసి మంచి పని చేసావా నాయన, చెడ్డ పని చేసావా, ఏం చేసావు? రెండోసారి ఏమంటాడో తెలుసా? జనులు బలిసినవి, క్రొవ్వినవి దేవునికి బలి ఇవ్వడానికే ఉంచమన్నారు. సిగ్గులేదు. మొదట బలుల విషయంలోనే కదా పడ్డాయి నీకు, బలుల విషయంలో కదా. నువ్వు బలులు అర్పించేస్తేనే కదా అక్కడ దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు కూడా బలులకు రెడీ. అందుకే నేను అంటాను, బుద్ధి కలిగిన అనుభవాల్లో ఉండాలి కానీ బుద్ధి లేని అనుభవాల్లో ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ బలికి రెడీ. మళ్ళీ ఎవరైతే చివాట్లు పెట్టారో ఆయన దగ్గరే మాట్లాడుతున్నాడు. మళ్ళీ సమూయేలు దగ్గర. సమూయేలు ఏమన్నాడంట,
ఇక నీవు మాటలాడ పని లేదు. గడిచిన రాత్రి దేవుడు నాకు అంత బయలుపరిచాడు. నువ్వు మాట్లాడ పని లేదు. ఒకడు యెహోవా మాటను గైకొనుట వలన యెహోవా సంతోషించును. బలులర్పించుట వలన దేవుడికి సంతోషం కలగదు. మూర్ఖత నగుపరుచుట, మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటను పాపముతో సమానం. మాట వినడం శ్రేష్టం. హల్లెలూయా. ఎవరి మాట విన్నాడండి ఇక్కడ? అక్కడేమో ఆయన మాట ఆయనే విన్నాడు, ఇక్కడేమో జనుల మాట విన్నాడు. అసలు దేవుని మాట ఏంటి? దేవుడే కదండి రాజుగా చేయాలనుకున్నాడు. ప్రేమించి రాజరికాన్ని ఇచ్చాడు. కానీ ఎవరు వశం అయిపోయాడు ఈయన? దేవుని వశంలో ఉన్నాడా? లేదు. ఎవరి వశం అయిపోయాడు? దేవుని మాట వినలేదు, జనులు మాట విన్నాడు. ఇక్కడేమో జనులు పారిపోతున్నారని బలులు అర్పించేశాడు. ఇక్కడ జనులు తీసుకుని తెచ్చిపెట్టు అన్నారని నీకు రాజరికం ఇచ్చింది ఎవరు? ఆ జనాంగాన్ని ఇచ్చింది ఎవరు? ఆ జనుల మీద ఏలికగా చేసింది ఎవరు? ఆ జనులు ఏలమని చెప్పింది ఎవరు? కానీ ఆ జనులే నిన్ను ఏలుతున్నారా? అంటే ఆ జనుల వశం నువ్వు అయిపోయావు. ఆదాము విషయంలో హవ్వ విషయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అతడు నిన్ను ఏలును. కానీ ఎవరు ఏలుబడి చేశారు ఆదాము మీద? ఎవరు వశమైపోయాడు? ఆదాము ఎవరి మాట విన్నాడు? కానీ ఇక్కడ జనులను ఇచ్చాడు. రాజరికం అంటే ఏంటి? జనులను ఏలు, ఈ జనాంగం అంతా నాది, ఈ జనాంగాన్ని ఏళ్ళు. ఈ రాజరికం వశమైపోయాడు, ఈ జనులు వశమైపోయాడు, ఈ జనుల మాటలకు లోబడిపోయాడు. దేవుని మాట వద్దు. అక్కడేమో జనులు పారిపోతున్నారు, నా జనులు, అందుకు సాహసం చేసి బలులు అర్పించి తిని. ఎక్కడేమో నా జనులు తీసుకురమ్మన్నారు. ఈ జనులను ఎవరిచ్చారు నీకు? ఈ భార్యామణిని ఎవరిచ్చారు? ఈ జనులను ఎవరిచ్చారు? ఈ రాజరికం ఎవరిచ్చారు? ఈ జీవిత భాగస్వామిని ఎవరిచ్చారు? మరి నువ్వెవరు వశమయ్యావు? దేవుడు ఏదైతే ప్రేమించి ఇచ్చాడో ఇంకా ఆవశ్యమే దేవుని పక్కన పెట్టడం. ఆదాము దేవుని పక్కన పెట్టాడు, హవ్వమ్మ దేవుడు పక్కన పెట్టింది. సౌలు మహాశయుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. అంటే ప్రేమించి ఇవ్వడం తప్పైపోతుంది అన్నమాట. అంటే దేవుడు కాసేపు కూర్చుని ఆలోచించుకుని నేను ప్రేమించడం చాలా తప్పైపోతుంది, అందుకని ఆ ప్రేమతో ఏమి ఇవ్వకూడదు వీళ్ళకి అనుకోవాలా అనుకుని ఒక్కసారి లాగేసాడు అనుకో దేవుడు. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇదంతా నీ భక్తిని బట్టి ఇచ్చాడా, లేకపోతే ఇదంతా నువ్వు ప్రార్థనను బట్టి అలాగే వెళ్ళిపోతుందా ధూపం? నువ్వు అడగక మునిపే ఇచ్చాడు కదా. ఒక్కసారి నువ్వు దేవుడిచ్చిందాన్ని ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? నువ్వు ఇన్ని మేలులు పొందుకున్నావే, నువ్వు అడిగితేనే పొందుకున్నావా, అడగకుండా పొందుకున్నావా? నీ భక్తిని బట్టి పొందుకున్నావా? నీ భయమును బట్టి పొందుకున్నావా? నువ్వు దేవుని కోసం ఏదో కార్యాలు చేస్తే దేవుడు నీ భక్తికి మెచ్చి మెచ్చి తినని ప్రత్యక్షమై ఇచ్చాడా? లేదు. నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమతో పెట్టినటువంటి ప్రాణభిక్షం. హల్లెలూయా. అలనాటి నీ స్థితికి ఈనాడు నీ స్థితికి వ్యత్యాసము నువ్వు చూడగలుగుతున్నావంటే దేవాది దేవుడు నీకు పెట్టిన భిక్షం. హల్లెలూయా. ఎప్పుడో చచ్చే పరిస్థితిలో జోగేటువంటి నిన్ను ఎంతవరకు నడిపించాడంటే ప్రేమతో చేసిన కార్యం. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు చేయి విడిచిపెట్టారేమో, నువ్వు కూడా అనుకున్నావు నా చరిత్ర సమాప్తం అయిపోయిందని. కానీ ఎంతవరకు వచ్చావంటే నీ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి తరుణం. హల్లెలూయా, హల్లెలూయా. దేని వశం అయిపోతున్నావు? ప్రేమించి ఇచ్చినటువంటి భార్య సాతాను వశం అయిపోయింది.
స్వరూపంతో పోలికతో చేసుకున్న ఆదాము భార్య వశం అయిపోయాడు. రాజరికాన్ని ఇచ్చి చక్కగా ప్రేమించి రాజరికాన్ని ఇస్తే సౌలయ్య గారు ఎవరి వశం అయిపోయారు? ఆ రాజ్యవశం. జనాలోయ్ జనాలు. ఈ రోజుల్లో నుండి మనుష్యులకి జనాలే. మనుష్యులకి ఎవరు? దేవుడొద్దు. మీకు తెలుసా, ఈరోజు ఆదివారం ఆరాధన, అక్కడ మా ఊళ్ళు ఫంక్షను. ఎక్కడికి వెళ్తావు చెప్పు? అబద్ధం ఆడకుండా యథార్థంగా గుండెల మీద చెయ్యేసేసుకుని చెప్పు. వెళ్ళకపోతేనండి బాగా దగ్గరుళ్ళండి, వెళ్ళకపోతేనండి ఇష్టం అయిపోతామండి, చాలా మాటలు వచ్చేస్తాయండి. నువ్వు ఇక్కడ ఎగ్గొట్టేస్తావా? ఎగ్గొట్టేస్తామండి. పర్లేదండి, మళ్ళీ వచ్చేవా ఆదివారం అండి, వస్తామండి. అంటే నేను అంటున్నాను కదా, జనాలు. అందుకే దేవుడు వాక్యంలో పౌలు అంటాడు, నేను జనులను సంతోషపెట్టి తినా, నేను ఎన్నటికీ దేవుణ్ణి సంతోషపెట్టువాడను కాను. హల్లెలూయా. జనాలను సంతోష పెట్టాలనుకున్నాడు కాబట్టే దేవుణ్ణి సంతోష పెట్టలేకపోయాడు సౌలు. జనాలు కాదు నీకు ప్రాముఖ్యం, దేవుడు పరీక్షిస్తున్నాడేమో నిన్ను. మన దేవుడు పరీక్షించే దేవుడు అని తెలుసు కదా. దేవుడు పరీక్షిస్తున్నాడేమో, ఎవరికి ప్రధాన స్థానం ఇస్తారు, ఎవరికి మొదటి ప్రియారిటీ ఇస్తారు అని దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో. మొన్నటి బుధవారం మాట్లాడుకున్న మా ధ్యానంలో కూడా దేవుడు ఏ వాక్యం అయితే ఇస్తాడో దానిలో నుండి దేవుడు పరీక్షిస్తాడో సైతానుగాడు శోధించడానికి కాచు కూర్చుంటాడు గుంటనక్కలాగా. అర్థమైందా? ఒక ఆజ్ఞ ఇచ్చిన, కట్టడిచ్చిన, విధి ఇచ్చిన, ధర్మం ఇచ్చిన దాని ద్వారానే శోధించడానికి కూర్చుని చూస్తాడు నీ వైపు. వాడు శోధిస్తుంటే దేవుడు పరీక్షిస్తూ నీ వైపు చూస్తూ ఉంటాడు. ఎవరిని గెలిపిస్తావు? మనుష్యులు ఇష్టపడిపోతారనుకుని మనుష్యులు సంతోషపెడితే సైతానుగాడు మెళ్ళ దండ ఇస్తాను వెళ్ళి. చెప్పండి, ఎవరు వశం అయిపోయాడు? రాజ్యం వశం అయిపోయాడు. దేవుడు ప్రేమించినటువంటి రాజ్యాన్ని ఏలు, నా జనాంగాన్ని ఏలు అంటే అక్కడ వాళ్ళ కోసమే బలులు అర్పించేసాడంట. జనులు వెళ్ళిపోతున్నారంట పాపం ఇన్ని వదిలి. ఇక్కడ కూడా జనులంట బలిసిన వాటిని తెమ్మన్నారంట. జనులను సంతోష పెట్టాలనుకోక ఇప్పుడు మీరు అనుకుంటారా, అయ్యి బాబు మీకు తెలదండి బాబు, జనాలు గోలంట, జనాల గోలకు రోళ్ళు బద్దలైపోతాయంటండి, అందుకేనండి మేము వాళ్ళు గోల ఎందుకులే అని వాళ్ళని సంతోష పెట్టడానికి వెళుతున్నామండి అంటున్నావా? నీ దేవుని మాట రోళ్ళను బద్దలు కొట్టే మాట. హల్లెలూయా. దేవుని మాట అగ్ని వంటిది, బండను బ్రద్దలు సుత్తి వంటిది. నువ్వు అనుకుంటున్నావు జనాలు అయ్యి బాబోయ్ వాళ్ళ నోళ్ళలో ఉండకూడదండి. నీ దేవుడు అంతకంటే గనుడు, ఆయన కనుసైగుల్లో ఉండు. హల్లెలూయా. జనాలు ఏమంటారు తెలుసా? నీ రూట్లోకి వస్తారు. ఆమె ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు, ఆయన ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు, అందుకే ఆ దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదని ఈరోజు కాకపోయినా రేపైనా నీ పంచన చేరకపోతే నన్ను అడుగు, రాసిస్తాను. నువ్వే ధన్యురాలివయ్యావన్నారు కదా, బిడ్డలను చక్కగా చదివించుకున్నావన్నారు కదా, దేవుడు నిన్నే ముందు పెట్టాడు కదా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎవ్వరికి అవకాశం ఇవ్వకూడదండి. మనం వాక్యం మన మీద నేరారోపణ చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. దేవుని వాక్యం అసత్యమా అబద్ధమా, ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోదు. ఆయనను మాత్రమే సంతోషపెట్టేటువంటి అనుభవంలోను, ఆయన వశము మాత్రమే అనుభవంలోను, ఆయనను మాత్రమే చూచే అనుభవంలోను, ఆయనకు మాత్రమే ప్రధాన స్థానం ఇచ్చే అనుభవంలో ఉంటే మన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దావీదు కూడా రాజే. ఎవరికి ఇచ్చాడండి స్థానం? రాజు అయిపోయి కూడా దేవుణ్ణి ఆటాడి స్తుతిస్తున్నాడు. రాజవస్త్రాలను తీసి వజ్ర వైడూర్య రత్న రాసులతో పొదగబడినటువంటి అలంకారాన్ని తీసి నారతో నేయబడినటువంటి పొదును ధరించి దేవుని సన్నిధిలో ఆ జనాంగము మధ్యలో అందరికంటే ఎక్కువగా ఆటాడి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ ఉన్నప్పుడు మేకాలు, నీచుడు నువ్వు, వ్యర్థుడొకడు, పనికత్తులు ఎదుట ఎంత బ్రహ్మాండంగా కనబడ్డావో. అప్పుడు ఏమన్నాడు తెలుసా?
నీ తండ్రిని కాలదన్ని ఆ స్థానాన్ని నాకు ఇచ్చిన నా దేవుని నేను ఆట ఆడి స్తుతిస్తాను. హల్లెలూయా. అంతకంటే నీచుడుగా నీవు నన్ను పరిగణించినను ఆ స్థితి నుంచి నన్ను లేవనెత్తిన నా దేవునికి మహిమను చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన స్థానాన్ని ఇచ్చేయడం లేదా? ప్రధాన స్థానాన్ని ఇవ్వడం సంభవమా కాదా? ఒక మనుష్యుడు దేవునికి ప్రియారిటీ ఇవ్వడం సంభవమా కాదా? గడిచిన వారం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు శుద్ధీకరిస్తే 9 ఎక్కడికో పోయారు కృతజ్ఞత లేకుండా. ఆ ఒకే ఒక్కడు బిగ్గరగా దేవుడు స్తుతించుకుంటూ వచ్చాడు. అంటే అతడికి సంభవించిన దాన్ని బట్టి, అతనికి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతతో ఆయనను స్తుతించడం, ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వడం ఈ 10 మందిలో ఆ ఒక్కడికి సంభవమైనప్పుడు ఈ 9 సంభవం కాదా అని ప్రియారిటీ ఇచ్చారా? ప్రియారిటీ ఇచ్చారా? దేవుడు వాపోతున్నాడా లేదా? బాధపడుతున్నాడా లేదా? దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థత వశమైపోయి దేవుణ్ణే మరిచిపోయారు, స్వస్థతనిచ్చిన దేవుణ్ణే. ఈ రోజుల్లో కూడా దేవుడు ఏదన్నా స్వస్థత ఇచ్చాడంటే సాక్ష్యం చెప్పి స్వస్థత ఇచ్చాడంటారు, 2వ వారం కనబడరు. ఆ మరుసటి రోజు ఏదన్నా ప్రార్థన ఉంటే కనబడరు. కొందరు కనబడరు. ఇంకంతే, ఇంక శోచనీయం అంతే. స్వస్థత ఇవ్వకుండా ఉంటేనా కనబడదురేమో. ప్రభా రక్షించే నాయనా, ప్రభా లేవనెత్తే, ప్రభా చాలా బాగాలేదు ప్రభా, అమ్మగారండి ఉపవాస ప్రార్థనలో పెట్టేయండి, లేకపోతే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే నేను మీ దగ్గరికి వచ్చేస్తానండి అంటే మీకు స్వస్థత ఇవ్వడం అంటే దేవుడు కూర్చుని అయ్యయ్యా అనవసరంగా స్వస్థత ఇచ్చాను. అయితే ఇప్పుడు ఈ 9 గురించి దేవుడు ఏమనుకోలే, అయ్యయ్యా అనవసరంగా వీళ్ళకి స్వస్థత ఇచ్చాను నేను. స్వస్థత లేనంతసేపు దేవన్న మొదలుకొని దేవా 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 అన్నారు. స్వస్థత ఇచ్చిన తర్వాత ఇష్టం వచ్చినాడు, ఎవరికి ఇష్టం వచ్చినాడు 9 దిక్కులకి వెళ్ళిపోయారు. అయ్యయ్యో వీళ్ళకి స్వస్థత ఇవ్వకుండా ఉందునని అనుకునే దేవుడు మన దేవుడు. బుద్ధులు బయటపడతాయి. క్రియలను బట్టి దేవుడు అంటే భయమో భక్తో బయటపడద్ది. కృతజ్ఞత ఉందో లేదో బయటపడద్ది. ఎవరి వశం అయిపోయామో బయటపడద్ది. దాని ద్వారా మనము మేలుకరంగా ప్రవర్తించామో కీడుకరంగా ప్రవర్తించామో బయటపడద్దంతే. అందుకే మనం దేని వశమందు కూడా ఉండకూడదు. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. చూడండి, ఈ విషయంలో కూడా ఎవరి వశం అయిపోయాడు? రాజ్యం వశం, జనుల వశం అయిపోయాడు. దేవుని వశం కాలేకపోయాడు. ఏం కోసుకున్నాడో చెప్పండి అమ్మా. ఆదాము హవ్వలు ఏం కోసుకున్నారో ఎగ్జాక్ట్గా ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన ఎలా చేయాలో అలా చేశారు. టోటల్గా దాని పేరు కీడు, దీని పేరు కీడు. టోటల్గా దాని పేరు శాపం, దీని పేరు శాపం. టోటల్గా అది దీవెన కాదు, ఇది దీవెన కాదు. ఏమైపోయారు? తన పిల్ల తరాలు రాజ్యమందు అధిష్ఠింపబడ్డారా? సింహాసనాన్ని అలంకరించారా? ఈయన కూడా సంతోషదాయకమైన ఆశీర్వాదదాయకమైన మరణం రుచి చూచాడా? ఏ అమాలేకీయుల చేతుల్లో చచ్చిపోకూడదు అనుకున్నాడో చివరికి ఆ అమాలేకీయుల చేతుల్లోనే చచ్చిపోయాడు. దుర్మరణం పాలు అయిపోయాడు. ఫిలిస్తీన్ల గొళ్ళల్లో వీళ్ళ కళేబరాలను గోడకు తగిలించారు, ఊరేగించారు, వాళ్ళ దేవతల దగ్గర పెట్టారు. దుర్మరణం దుర్మరణం దుర్మరణం, కీడు కీడు కీడు. దేవుని వశం కాకుండా, దేవునికి ప్రియారిటీ ఇవ్వకుండా, దేవుడు మేలుకరంగా మనకు ఏది ఇచ్చాడో దాని వశం మనం అయిపోయామనుకో, దానికి దేవుడి యొద్ద నుండి వచ్చింది ఏ టైపులో వచ్చినా, ఏ రూట్లో వచ్చినా, ఏ యాంగిల్లో వచ్చినా, ఏ వేలో వచ్చినా శాపమే, కీడే, క్షామమే. ఇంకొకరిని కూడా మీ మధ్యలో పెడతాను. సంసోను. ఎవరమ్మా? సంసోను. పుట్టుకతోనే అతడు అభిషక్తుడు. దేవాది దేవుడు మాట్లాడుతూ అన్నీ చెప్పేశాడు.
మనోహ భార్యతో మాట్లాడాడు. మనోహ భార్యలు ఇద్దరితో కూడా మాట్లాడాడు. ఎలా పెంచాలో మాట్లాడాడు. అతన్ని ఎందుకు దేవుడు ఉద్దేశించాడో మాట్లాడాడు. అతనికి దేవుడు ప్రేమించి బలం అనేటువంటి కృపావరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మ, మీరు ఆదామును ప్రేమించి ఎవరినిచ్చాడు? సౌలు రాజును ప్రేమించి ఎవరినిచ్చాడు? ఇప్పుడు సంసోనును ప్రేమించి ఏమిచ్చాడు? బలం అనబడేది కృపావరాన్ని ఇచ్చాడు. అంటే ఒక కృపగా హవ్వను, ఒక కృపగా ప్రేమను బట్టి కృపతో రాజరికాన్ని, అలాగే కృపతో బలాన్ని ఇచ్చాడు. ఎందుకు బలాన్ని ఇచ్చాడంటే ఒక పర్పస్తో. సౌలుకి ఎందుకు రాజ్యాన్ని ఇచ్చాడంటే ఒక పర్పస్తో. ఆదాముకి హవ్వను ఎందుకు ఇచ్చాడంటే ఫలించి అభివృద్ధి చెందండి. పర్పస్, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను కాలదన్నుకున్నారు వీళ్ళిద్దరు. మొత్తం టోటల్గా ఈ ముగ్గురు మనుషులు కాలదన్నుకున్నారు. ఇప్పుడు సంసోనుడు ఒక పర్పస్తో ఇచ్చాడు. ఫిలిష్తీయుల నాశనానికి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నట్టుగా దేవుడు పుట్టుకతోనే. హల్లెలూయా. ఏమంటే సంసోను అడిగితే ఇచ్చాడా? ఆదాము అడిగితే ఇచ్చాడా? ఇక్కడ సౌలు మహాశయుడు రాజును అవ్వాలంటే ఇచ్చాడా? ప్రేమతో ఇచ్చాడు. కానీ ఆ కృపావరాన్ని ఎలా వాడాడు? ఏ రోజైనా తన సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉందా? తన వెళ్ళే మార్గంలో దేవుడే తనను అలాగ రేపి వాడుకున్నాడు తప్ప తను ఎప్పుడు కూడా అదే సంకల్పంతో వెళ్ళే. మీకు అర్థమైందా? దేవుని యుద్ధాలు చెయ్యాలి అని వెళ్ళలే. ఎప్పుడు దేవుడు తన మీద ఆ కృపను, ఆ ప్రేమతో ఆ వరాన్ని ఇచ్చాడు కాబట్టి బలమనే వరాన్ని ఎప్పుడు కూడా తనకు సంబంధించిన రీతిగానే వెళ్ళాడు. అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కీడుని ఏం చేయగలడు? మేలుగా మార్చగలడు కదా. ఇతను కూడా తన వేలో వెళుతుంటే శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి తనకు దేవుడిచ్చిన బలాన్ని వాడుకున్నాడు. అంతేగాని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టు ఎప్పుడన్నా మీకు తెలుసా? ఎలా వెళ్ళాడు తెలుసా? ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం వెళ్ళి ఆ అమ్మాయిని మావయ్య గారు ఎవరికి ఇచ్చేశారని తెలిసి నక్కలు పట్టుకుని తోకలకి కట్టి మధ్యలో దివిటి పెట్టి అక్కడ వాళ్ళని చంపాడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్తే మధ్యరాత్రుల్లో లెగిసి అక్కడ గవినిని లాగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాని విషయంలో వీళ్ళు కోపం వచ్చి వాళ్ళ ప్రజలతో మాట్లాడి కట్టేసి ఇవ్వండి, నన్ను సంసోనుని కట్టేసి ఇవ్వండి మాకంటే సంసోను కట్టేసి ఇస్తే దేవాది దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ కృపా బలముతో అతడు చెలరేగితే ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది చచ్చిపోతే అక్కడ కూడా చావు బ్రతుకుల మధ్య ఉండి నేను చచ్చిపోతున్నాను, ఫిలిష్తీయులను చంపేస్తారు, శత్రువులకు అప్పచెప్పేస్తావు ఏంటి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటే లోయను చీల్చి బ్రతికించుకున్నాడు దేవుడు ప్రేమతో. ఆ తర్వాత కూడా దిలీలా తొడ మీద పడుకుని ఏ ప్రతిష్ఠితమైన మాటలు తల్లి చెప్పిందో ఆ మాటలన్నీ కూడా అక్కడ చెబుతూనే ఆమె విషయంలో చావదలిచి చెప్పుకోని రహస్యాన్ని చెప్పేసి ఆమె వశం అయిపోయాడు. ఎవరి వశం అయిపోయాడమ్మా? ఎవరి వశం అయిపోయాడు? దిలీలా వశం అయిపోయాడు. దేవుడు ఏ ఉద్దేశంతో ప్రేమతో నీకు కృపావరం ఇచ్చాడు, నీకు బలమును వరంగా ఇచ్చాడు. ఆ బలాన్ని వెళ్ళి స్త్రీలకి ఇస్తున్నావు నువ్వు. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము అని రాయబడింది. ఎక్కడా? సామెతల గ్రంథంలో. కొంతమంది మహానుభావులు పవిత్ర బంధం అంటున్నారు, నాకు అది అర్థమవుతలేదు. ఏ ఉద్దేశ్యముతో ప్రేమించి కృపను వరంగా ఇచ్చాడు సంసోనికి దేవుడు? అతడు ఆ కృపను ఎలా కాలదనుకున్నాడు? ఎవరి వశం అయిపోయాడు? ఏ రోజునైనా దేవుని వశమందుండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవా నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్పిళ్ళాడా?
డే 1 నుంచి అక్కడ రాయబడిన మాటలు మీరు చూసుకోండి. అపవిత్రం అవ్వకూడదు, పలానా తినకూడదు, పలానా తాకూడదంటే ఎల్లెళ్ళి సింహపు కలేబరములో ఉన్న తేనెను తిన్నాడు. గ్రహింపుందా? అసలు దేవుని యుద్ధాలు దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, అందుకే ఫిలిస్తీన్లు ఆట కట్టిస్తాను నేను అని ఎప్పుడైనా రేపబడ్డా? తన ఇష్టానుసారంగా వెళుతున్నప్పుడు దేవుడే ఆ బలాన్ని ఉపయోగించుకున్నాడు అతని ద్వారా సాధనంగా వాడుకుని. ఏ రోజైనా దేవుడు అన్నాడా? ఏ రోజైనా ప్రార్థన చేయడం కనబడిందా మీకు అక్కడ? ఏ రోజైనా అంటే ఆ బలమును కృపావరంగా ఇవ్వడం తప్పైపోయింది ఆయనకి? కాదు. దేవుడు మనకు మేలుకరంగా ఉండడానికి ఇస్తాడో చేతుల మనమే దాన్ని కీడుకరంగా మార్చుకుంటాం. అదే మనకు శాపం అయిపోద్ది, అదే మనకు కీడైపోద్ది. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించి ఇచ్చింది మిమ్మల్ని శాపానికి ఈడ్చుకు వెళుతుందని కాదు, నేను మీకు మేలుకరంగా ఇచ్చింది మీకు మేలుకరంగా ఉండడానికే. హల్లెలూయా. మీకు దీవెనకరంగా ఉండడానికే, ఆశీర్వాదకరంగా ఉండడానికే. ఎప్పుడూ కూడా నీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోకో. సంసోను ఏమయ్యాడు? దేవుడిచ్చినటువంటి ఆ బలాన్ని ఆధారంగా చేసుకుని నన్నెవడో ఏం చేయగలడా? ఎందుకంత ధైర్యం సంసోనికి? ఆ వేసి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రులు వచ్చేసి అక్కడ అంతమంది కాచు కూర్చుంటే కాకుల్లా కనబడుతున్నారు, వాళ్ళు కుక్కల్లా కనబడుతున్నారు. చి అంటే పోవాలన్నమాట ఈ బలాఢ్యుడి దగ్గర. దేని బట్టి అంత ధీమా? దేవుడిచ్చినటువంటి బలమును బట్టి. ఆ బలాన్ని కోల్పోయాక విరజిమ్ముకున్నాడంట ధీమా. అన్ని రోజులు మన రోజులు కాదండి. ప్రభువు ప్రేమతో ఇచ్చాడు, ప్రేమించాడు నిజమే. దానిని కీడుగా మార్చుకుంటే దేవుడి దగ్గర నుంచి శాపమే తప్ప ఆశీర్వాదం రమ్మన్న రాదు. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఒకేలా గడిచిపోతాయండి అన్ని రోజులు. కృపాకాలం ఇది. కృపాకాలం అంటే మనం కీడుగా ఉన్నా దేవుడు మేలులే చెయ్యాలి, ఇదా? లేదండి. దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు మనకు అనుకూలంగా ఉంటాడు. దేవునికి మనం ప్రధాన స్థానం ఇస్తే ఆయన మన జీవితాన్ని ఆశీర్వాదదాయకంగా మారుస్తాడు. సాతానుడు మన మీద ఎంత చెలరేగినా వాడి క్రియలను లయపరిచి సమస్తము సమకూడి మేలు కొరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరు వశం అయిపోయాడు అనుకున్నా? దిలీలా వశం. జడలు కత్తిరిస్తే బలముగా విరజిమ్ముకున్నాడండి. బలముగా విరజిమ్ముకుని లాలేసేటప్పటికి ఫిలిస్తీన్లు అలా పట్టేశారు, తాళ్లతో కట్టేశారు, ఫిలిస్తీన్ల గుడిలో పెట్టేశారు. పెద్ద జాతర చేసుకున్నారు, తిన్నారు, తాగారు, పండగ చేసుకున్నారు. మా దాగోను ఈ బలాఢ్యుణ్ణి, ఈ శత్రువుని మాకు అప్పగించాను. ఎవరికి వెళ్ళిపోయిందండి మహిమ? సంసోను యొక్క అవివేకం, సంసోను దెలీలా వశమైపోయినందుకు దేవుడు అప్పగిస్తే ఫిలిస్తీన్లకు దక్కాడు. కానీ వాళ్ళు ఎలా స్తుతిస్తున్నారు? మా దాగోను దేవత ఏం చేసిందంట? దాగోను హిస్టరీ మనకు తెలదు పాపం, తెలియలేనోడికి చెప్పుకోవచ్చు కదండి. మన దేవుని మందసం దాగోను గుడిలో పెట్టగానే బోర్ల పడిపోయిందంట దాగోను. పాపం మళ్ళీ 2 సార్లు లేపి నిలబెట్టారు, మళ్ళీ పడిపోయిందంట. అంటే దాని అర్థం చేసుకోలేకపోయారు పూజారులు. నన్ను నిలబట్టకండి అయ్యా, ఆయన ఎదురుగుండా నేను నిలబడలేను, మీరు నిలబెట్టినా మళ్ళీ పడిపోతాను నేను అన్న అర్థం అవుతుంది కదా పాపం భాష. మన దేవుని భాష మనకు అర్థం అవుద్ది, పాపం వాళ్ళ దేవతల భాష వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం అవ్వలేదు. ఆ తర్వాత గడ్డలతో దేవుడు మొత్తేస్తే శకునగాండ్రు వీళ్ళందరూ కూడా వివేచించి ఆ దయ్యాల జ్ఞానంతో ఆలోచించి అన్నారు, మా దేవుడైనటువంటి దాగోను నెత్తి మీద ఆ ఇశ్రాయేలు దేవుని యొక్క హస్తం భారంగా ఎలా ఉంది? భారంగా ఉంది. అలాంటిదంట ఈ బలాఢ్యుడంట దాగోను ఏం చేశాడంట? ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్తున్నాను చూడు. దేవుడు నిన్ను ప్రేమించి మేలుకరంగా ఉండడానికి నీకు ఇచ్చాడే, దాని వశమైపోయి నువ్వు కీడు తెచ్చుకుంటున్నావే, సాతానికి మహిమ వస్తుంది. నీ దేవుడు అంతా నీ కోసం చేసి ప్రేమించి చేస్తే నువ్వు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరిని మహింపరుస్తున్నావు?
అన్యజనులలో నీ వలన దేవుని నామానికి అవమానం వస్తుంది. నీవు అనేకులకు అపహాస్యాస్పదంగా కనబడుతున్నావు, హేళనకరంగా కనబడుతున్నావు. సెటైర్లు వేసుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. నీ దేవుడు నీ నుండి కోరుకున్నది అది కాదు, నీకు మేలుకరముగా ఇచ్చి ఉద్దేశించి ఇచ్చినది దానికోసం ఎంత మాత్రము కాదు. దేవుని వాక్యంలో ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించుట నా చిత్తం. వాళ్ళని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? వారు ఫలించి అభివృద్ధి చెందడానికి. ఆదాము హవ్వలను ఎందుకండి ఏర్పాటు చేసుకుంటా? సౌలుని ఎందుకండి రాజుగా ఏర్పాటు చేస్తా? సంసోనుని ఎందుకండి వరం ఇచ్చి బలవంతుడిగా చేస్తా? శత్రువుల్ని జయించమనే కదా. ఇప్పుడు చూడండి, శత్రువులే సంసోన్ని ఏం చేశారు? జయించేశారు. ఇప్పుడు దాగోను అనబడిన వాడంట ఈ బలాఢ్యుడంట ఎవరికప్ చెప్పేశాడంట? పండగ ఎవరికంట? తిని తాగే పరిస్థితులు ఎక్కడంట? పండగ వాతావరణం. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అభిషక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ప్రేమించి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి సంసోను ఏం చేస్తున్నాడో తెలుసా? పనికి మాలిన వాడిగా తిరగల విసురుతున్నాడండి. తిరగల విసురుతున్నాడు. కన్నులు పెరికేశారు. ఏమైపోయింది జీవితం? ఏమైపోయింది జీవితం? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని శాపాస్పదంగా మార్చుకుంటున్నదే నువ్వే. దేవుడు మేలుకరంగా ఇస్తే దాన్ని కీడుకరంగా ముగిస్తున్నది నువ్వే. దేవుడు ఉద్దేశాలన్నిటినీ కూడా కాలరాస్తున్నది నువ్వే. పెంట పాలు చేస్తున్నది నువ్వే. లేకపోతే దేవునికి నీ వలన మహిమే తప్ప నీ వలన దేవునికి అవమానం కలగదు. ఈ రోజున మన భక్తి కోవిని చూచో, మన శ్రద్ధను చూచో, మన అర్పణను చూచో దేవుడు మైమరచిపోయి మనల్ని ప్రేమించట్లేదండి. మనం ఇంకనూ పాపాత్ములుగా ఉండగా, ఇంకనూ చెడ్డవారముగా ఉండగా, ఇంకనూ పడుతూ లేస్తూ ఉండగా మనల్ని ప్రేమించిన దేవుడు ఎక్కడికక్కడ మనల్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? సంసోను పడుతూ లేస్తూ ఉండగా దేవాది దేవుడే ఏ కార్యాన్నైనా ఆయనకు అనుకూలంగా మార్చుకుని ఫిలిస్తీన్ని నాశనం చేశాడు. అర్థమవుతుందా? కానీ అతను మాత్రం దేవుని యొక్క ఉద్దేశాలని మనస్సులో మదిలో ఉంచుకొని ఆ ఉద్దేశాల ప్రకారంగా దైవ చిత్తానుసారంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఒక యథార్థమైనటువంటి భయభక్తితో దైవ మార్గములో ఉండి యుద్ధం చేసిన వాడు కాదు. మన జీవితంలో చాలాసార్లు మనల్ని గనులిగించేసుకుంటూ ఉంటాం. నీ మేలు ఎందుకు జరిగిందో తెలుసా? తెల్లవారుజాములు లెగిసి 4 గంటల నుంచి చేసావు ప్రార్థన చేసావు. ఓహో, నువ్వు 4 గంటల నుంచి ప్రార్థన చేస్తుంటే మరి కీడు కూడా ఎందుకు కలిగింది నీకు? మరి కీడుకరంగా ఎందుకు మార్చేసుకున్నావు? అప్పుడు 4 గంటల ప్రార్థన దేవుడి దగ్గర నుంచి నీకు మేలుకరంగా ఇచ్చేస్తే ఆ 4 గంటల ప్రార్థనే నిన్ను దాన్నే కీడు చేసేసుకోవడానికి నడిపించేసింది. అయితే అర్థమైందా పాయింట్? కొంతవరకు అర్థమవులేదా ఏంటి? పాయింట్ అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? నువ్వు మేలు కోసం 4 గంటలకో 3 గంటలకో 2 చేతులు పెట్టి మేలు కోసం ప్రార్థన చేసావు. సపోజ్ ఓ గేదో, ఓ చేనో, ఓ చెట్టో, ఓ ఇల్లో, ఓ వాకులో, ఓ ఉద్యోగమో, వ్యాపారమో, ఓ బిజినెస్, ఓ చేతి పనో నువ్వు ప్రార్థన చేస్తే నీ 2 చేతులు పైకెత్తినందుకు దేవుడు గేదిచ్చేసాడు. ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం గేది నేను అన్న తప్ప. ఇప్పుడు దేవుడే ఇచ్చాడండి. పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అంటే ఇప్పుడు వరకు కూడా నువ్వు పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానే ఉన్నావు. ఆ గేదెని బట్టే నువ్వు దేవుడు దూరం అయిపోయావు అన్నమాట. అంటే ఈ ప్రార్థన కూడా గేదెకే దగ్గర చేసింది అన్నమాట నిన్ను. అంటే ఈ ప్రార్థన కూడా ఆ చేనికి, ఆ చెట్టుకి, ఆ ఇల్లు తడపడానికి, పెయింట్లు కొట్టడానికి నిన్ను దగ్గర చేసింది అన్నమాట. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఆ ఉద్యోగానికే పరిమితం చేసింది అనమాట, దేవునికి కాదు. దేవుడు నీ ప్రార్థనలకి నీకు ఇచ్చిన వ్యాపారం ఆ వ్యాపారానికే పరిమితం చేసేసింది, దేవునికి కాదు. ఏమండి, దావీదుకి ఇచ్చిన రాజరికం ఆ రాజ్యానికి పరిమితం చేసిందా, దేవునికి పరిమితం చేసిందా?
మన వలన కాదా? మన వలన కాదా? దేవుడు ఇది నాన్న మేలుకరంగా ఇచ్చిన దాన్ని కీడుకరంగా మార్చుకున్నది మనమే. మనం ప్రార్థన చేసేస్తే మన భక్తి ఎక్కువైపోయి మనకు మేలుకరంగా ఏదో అడిగినది ఇస్తున్నాడు. మరి దానిలో నుండి దేవునికి దగ్గరైపోకుండా ఎందుకు దూరం అయిపోతున్నావు? ఇప్పుడు చెప్పు, నీ ప్రార్థన అంటావా? అయితే ఒప్పుకో, నా ప్రార్థనే ఈ ఆశీర్వాదం ఇచ్చింది, ఆ ప్రార్థనే ఈ ఆశీర్వాదానికి దగ్గర చేసి దేవునికి దూరం చేసింది అంటావా? అబ్బే అట్లా అనరాదండి. పౌలు గారి డైలాగ్ అట్లా అనరాదు. మరి ఎట్లా అనాలి? మీరు అవునన్నా కాదన్నా మీ నోటితో ఒప్పుకోక తప్పదు. చక్కగా చెప్తున్నారు పురుషులు, తప్పదని. మనం ఏంటంటే చెప్తే ఎలాగా? ఎంతైనా కొంచెం ఆడోళ్ళు అంటండి చాలా గట్టంట, మొండంట. నిజం చేస్తారు. ఇప్పుడు చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. మరి చాలామంది అండి అదే అంటారు కదండి, ఆశీర్వాదం ఇచ్చేటండి దేవుడు, ఎంత ప్రార్థన అండి, ఆ ప్రార్థన అండి. ఒక్కడ చెప్పు, నిన్నది దేవునికి దగ్గర చేసిందా, దూరం చేసిందా? నువ్వు ఒక్కటే తేల్చుకో. అది నిన్ను దేవునికి దగ్గర చేసేలాగా నువ్వు ప్రవర్తించు. అది దేవునికి నిన్ను దూరం చేసేలాగా ప్రవర్తించకో. ఏదైనా నీ చేతుల్లో ఉందా? అవునన్నా కాదన్నా. 90 విషయంలో ఒకే ఒక్కడ చేతుల్లో ఉన్నది 90 చేయగలరు కానీ చేయలేదు. ఏమండి, మా 90 చేతుల్లో లేదండి, ఆ ఒకే ఒక్కడ చేతిలో ఉందండి అంటారా? లేదు, మన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం దేవునికి సుదూరంగా పారిపోవాలనో, ఆ పనిలోనే పడిపోవాలనో, ఆ పాటలోనే పడిపోవాలనో, దాని ఆశీర్వాదాన్ని చూసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధికి, సహవాసానికి, మందిరానికి దూరం అయిపోవాలని దేవుడు ఇవ్వడో. దేవుడు అందుకు స్వస్థతలు చేయడు, దేవుడు అందుకు అద్భుతాలు చేయడు. దేవుడు ఇచ్చిన దాన్ని నీ చేతుల్లో ఉంది, మేలుకరంగా మార్చుకో. హల్లెలూయా. దేవుడిచ్చిన దాని వశం నువ్వు అవ్వకో. దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ దేవుని వశములో ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీకు మేలు. చివరి పాయింట్, దేవుడు నీకు మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడు. అది ఎన్నటికీ నీకు మేలుకరంగా ఉండాలని ఉద్దేశిస్తాడు. కానీ ఆయన ఉద్దేశాలను కాలదన్నుతున్నది ఎవరు చెప్పండి? మనమే. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడు ఇచ్చినా, ఏది ఇచ్చినా దీవెనకరంగా, ఆయన ప్రేమించి ఇచ్చినా, ఎలా ఇచ్చినా మనము దేవునికి దూరం కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సహవాసముగా కూడుకునుట మానవద్దు. హల్లెలూయా. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, సుధాకరు, మౌలిక ఇద్దరు కూడా ఎక్కడో నుంచి వచ్చారు. మరి ఎప్పుడు వచ్చారో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు అవకాశాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి అమ్మా? మరి ఈ రోజున మందిరానికి రాలేని వాళ్ళు ఏం చేసుకున్నారు? అవకాశము ఉండి సద్వినియోగం చేసుకోలేదు. వీరు అవకాశమును సద్వినియోగం చేసుకున్నారు. దేవుణ్ణి ఎవరు సంతోషపెట్టిన వారయ్యారు? మీకు తెలియదు, నేనే చెప్తాను. సద్వినియోగం చేసుకున్న వాళ్ళే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనం ఎవరు వశం అవ్వాలి? ఏదైనా దేవుడి నుంచి మనల్ని ఎడబాపగలదా? పౌలు ఏమన్నాడు తెలుసా? శ్రమ అయినా, శత్రువు అయినా, హింస అయినా, తెగులైనా నీ నుండి నన్ను వేరుపరచలేదు. ఇప్పుడు సార్వత్రిక సంఘం యొక్క పాట ఏంటో తెలుసా? నీవిచ్చిన ఆశీర్వాదం, నీవిచ్చిన దీవెన, నీవిచ్చిన మేలు, నీవిచ్చిన క్షేమము నిన్ను నన్ను ఎడబాపుతుందయ్యా. లిరిక్ రాసుకోండి, పాట కడతారేమో ఎవరన్నా. ఆయన ఏమన్నా తెలుసా? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. వస్త్రహీనత అయినా, ఉపద్రవాలెన్నైనా, ఖడ్గమైన మనలను విడదీయునా.
వీటన్నిటిలో నన్ను ప్రేమించిన యేసయ్య ద్వారా విజయముందేదా. వీటన్నిటిలో నన్ను ప్రేమించిన యేసయ్య ద్వారా విజయముందేదా. నిన్నే తలంచుకుందును యేసయ్యా, నిన్నే తలంచుకుందును. ఒక్కడ చెప్పన నొక్కి ఒక్కడి నుంచి నీవు దేవుని వాక్యం వినడం ఎప్పుడైతే మానేస్తావో నీలో ఉన్నటువంటి ఆసక్తి దినదినము చల్లారిపోద్ది. నీలో ఉన్న ఆత్మ దినదినము నిలిచిపోద్ది. మీరు గమనించారా? ఒక సందర్భంలో ఎలీషా విధవరాల సందర్భంలో ఆ నూనె పోస్తూ ఉన్నంతసేపు నిండుతూనే ఉన్నాయి. సారేపతు విధవరాలు ఏలియా సందర్భంలో పిండి తీస్తూ ఉన్నప్పుడు నూనె తీస్తూ ఉన్నంతసేపు ఊరుతూనే ఉంది. అలాగే నీపై దేవుడుంచినటువంటి ఆత్మ ఊరెడు నీటి బొగ్గ. హల్లెలూయా. ఆయన సహవాసంలో నువ్వు ఉన్నంతసేపు ఆయన నీ మీద ఊరుతూనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు వాక్యం వినడం మానేసావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవించడం మానేసావో ఆటోమేటిక్గా నిలిచిపోద్ది. చూడండి, మన పాట పాడుకున్నట్టు కీడుకరమైన పరిస్థితులు ఏవైనా కూడా యోబులాగా పౌలయ్య గారు కూడా స్తుతించుకుంటూ వీటన్నిటిలో నన్ను ప్రేమించిన యేసయ్య ద్వారా నేను విజయం పొందుతా. కానీ నేటి క్రైస్తవ సంఘాలు ఈ పాట పాడతారు కానీ వాళ్ళ బ్రతుకులు రివర్స్ అన్నమాట. కీడులో దేవుణ్ణి మనవలేదు, నిన్ను నన్ను ఎడబాపు వారు ఎవరు అంటున్నారు. కానీ ఈ రోజున క్రైస్తవులు దేవుణ్ణి ఎడబాస్తున్నారా లేదా? దేవుడు వారిని ఎడబాస్తాడా లేదా? సౌలు విషయంలో రాయబడింది, దేవుడు సౌలును ఎడబాసిను. సంసోను విషయంలో రాయబడింది, దేవుడు సంసోనును ఎడబాసిను. ఆదాము హవ్వల విషయంలో రాయబడకపోయినా మన ధ్యానంలో దేవుడు ఆదాము హవ్వను ఎడబాసిను. నిన్ను ఎడబాయ నీకు. హల్లెలూయా. దేవుని సన్నిధికి రా, దేవుని వాక్యాన్ని విను, అందరము కలిసి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. దైవజనులు దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు నిలబెట్టారు. ఇది దేవుని సంకల్పం. దినదినము మనము ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. హల్లెలూయా. మనల్ని మనము కట్టుకోవాలంటే దేవుని యొద్దకు మనము రావాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాన్ని ఇప్పుడు కూడా దేవుని యొద్ద నుండి మనము ఆయన్ని విడిచిపెట్టేలాగా వ్యవహరించకూడదు. సమస్తము మన చేతుల్లోనే ఉంది. చివరి మాట, దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, దేవుని యొద్ద నుండి కీడు పొందుకోవాలన్నా మన చేతుల్లో ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి హృదయాలు తెరవబడును గాక. దేవుడు మనకి మేలుకరంగా ఇచ్చిన దానిని ఎన్నడూ మనము కీడుకరంగా మార్చుకొనుకుందుముగాక. దేవుడు మనకు మేలుకరంగా ఇచ్చిన దాని వశమై మన తండ్రిని కాలదన్నుకొనుకుందుముగాక. దేవుని ఆత్మ మనపై ఊరెడు నీటి బొగ్గయుండునుగాక. ఆయన గుమ్మముల గుండా ప్రవేశిస్తున్నటువంటి మన మీద దేవుడు ఆయన అద్భుతాలు జరిగించి, స్వస్థతలు, మహాశ్చర్య కార్యములు జరిగించి, ఆధ్యాత్మికమైనటువంటి విధి విధానాలలో లోతులలోనికి మనల్ని నడిపించి, మనం ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ శిఖరానికి మనల్ని ఎక్కించునుగాక. ఆమేన్.